వివిధ ప్రాంతాన్ని బట్టి ఈ విద్యని విచ్క్రాఫ్ట్ అని, ఉడు అని, బ్లాక్ మ్యాజిక్ అని, చేతబడి, బాణామతి, చిల్లంగి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అసలు ఈ చేతబడి ఎలా చేస్తారు అన్న విషయం జోలికి ఇప్పుడు నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే పిండితో ఒక బొమ్మను తయారు చేయడం, దానికి మనిషి తాలూకా గోర్లు, వెంట్రుకలు ఇలా ఏదైనా పెట్టి ఎవ్వరికీ అర్థం కాని ఒక కలర్ఫుల్ ముగ్గు వేసి ఇక్కడ ఆ బొమ్మను సుదితో గుచ్చితే అక్కడ ఆ మనిషి విలువలాడుకోవడం. ఇందులో దాదాపుగా ప్రతి విషయాన్ని అప్పుడెప్పుడో వచ్చిన అమ్మోరు సినిమా నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చిన పొలిమేర సినిమా వరకు మన తెలుగు సినిమా డైరెక్టర్లు కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. మన ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే చేతబడి, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి ఎన్నో విషయాల మీద పిహెచ్డీనే చేశారు. ప్రాసెస్ ఏదైనా నాకు తెలిసినంత వరకు ఇది ఒక గొప్ప మంత్రశాస్త్రం. ఒకప్పుడు శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి ఈ విద్యను ఉపయోగించేవారు. కానీ తర్వాత కాలంలో చేతబడి విద్య మంచి పనుల కంటే ఎదుటివారికి చెడు చేయడానికే ఎక్కువగా ఉపయోగించేవారు. ఎలాంటి విద్య అయినా దానికదే మంచిది కాదు, దానికదే చెడ్డది కాదు. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక వ్యక్తి చేతిలోని తుపాకీని మనం ఆత్మరక్షణకి వాడుకోవచ్చు, ఒకరిని కాపాడడానికి వాడుకోవచ్చు, అదే తుపాకీతో ఎదుటివాడి ప్రాణాలు తీయడానికి వాడుకోవచ్చు.